వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. రాము ఇక్కడ కాపిచ్చు తొందరగా చేపించి ఇక్కడ కాపి మన వెనకొచ్చేయండి ఈ పక్క ఎదురుగా తీసి ఆడపడుతుంది ఏందని చెప్పాలి కొట్టండి బాగుంది. కొంచెం ఆపితే పురుగుల రామకృష్ణ గారి నాయకత్వం, పురుగుల రామకృష్ణ గారి నాయకత్వం, పురుగుల రామకృష్ణ గారి నాయకత్వం. ఈ శుభదినాన ఇక్కడికి వచ్చేసినటువంటి వెంకటగిరి ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు మన నాయకుడు, మన గౌరవ శాసనసభ్యులు పురుగుల రామకృష్ణ గారి 64వ జన్మదినం పురస్కరించుకొని ఇప్పుడే పోలేరమ్మ వారి ఆశీర్వాదం తీసుకొని ఆ తల్లిని అన్ని విధాలుగా ఆయన చెప్పారు, నాతో వేడుకొని, నా తరఫున వేడుకొని అన్ని విధాలుగా ఊరు బాగా క్షేమంగా ఉండేటట్టు, ప్రజలందరూ క్షేమంగా ఉండేటట్టు కోరుకొని ఆశీర్వాదం చెప్పారు. ఆ విధంగా పోలేరమ్మను వేడుకొని ఇవాళ ఆయనకి జన్మదినం శుభాకాంక్షలు తెలిపేదానికి మేము అందరం వచ్చినాము. ఆయనకి పోలేరమ్మ ద్వారా వేడుకొండ వారి ద్వారా ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. దీనిలో భాగంగా చాలా పలు కార్యక్రమాలు మా నాయకులందరూ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు హాస్పిటల్ దగ్గరికి పోయి పేషెంట్లందరికీ వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కల్పిస్తున్నాము. అదేవిధంగా దాని తర్వాత కేక్ కటింగ్ చేసుకొని, అదేవిధంగా బాల సదనంలో ఉన్నటువంటి స్కూల్ స్టూడెంట్స్ అందరికీ అన్ని విధాలుగా చేసుకొని అన్నదానాలు చేసుకుంటున్నాము. ఏదేమైనా ఆయనకి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి మేమందరూ కోరుకుంటున్నాము. హ్యాపీ బర్త్డే టు పురుగుల రామకృష్ణ గారికి. మేము కూడా
కాదు అప్ప అట్ట వెనక్కి రాండమ్మా మీరు పిల్లకాయలా హ్యాపీ బర్త్డే రామకృష్ణ గారికి స్కూల్ మార్చు ఒక్కొక్కరు రాండి అయితే రాక పెట్టుకొని చేను కడుక్కోండి ఒక్కసారి హ్యాపీ బర్త్డే గట్టిగా అరవండి వస్తున్నావా లేదా కనబడుతున్నావా లేదా నువ్వేదో మిస్ మావాడు రానా రానా రాజన స్పూన్తో పెట్టు ఛాన్స్ మీకు పౌష్టికాహారం అందించడానికి కారణం ఏంటంటే మీరు బాగా ఎదగాలి మా మూలగానం తవ్వాలి ఎమ్మెల్యే మా నాయకుడు ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ గారి 64వ పుట్టినరోజు సందర్భంగా వెంకటగిరి టౌను మరియు మండలం వాళ్ళందరం కలిసి ఈరోజు ఈ కార్యక్రమం అంతా చేయడం జరిగింది. ఆయనకి బాలలు చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం కాబట్టి బాల సదనంలో కేక్ కట్ చేసి వాళ్ళకి ఆహారం అందించడం జరిగింది. మా అందరికి కూడా చాలా ఇది శుభదినం వెంకటగిరిలో ప్రజలందరికీ కూడా. ఎందుకంటే ఇటువంటి ఎమ్మెల్యే మరలా గెలవాలని 3 సార్లు కాకుండా ఆయన బ్రతికున్నంతకాలం వెంకటగిరి ఎమ్మెల్యే కావాలని మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల ద్వారా తెలియజేస్తున్నాము. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈనాడు వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ రామకృష్ణ గారు 64వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాను. అలాగే ఆయన ఆయురారోగ్యుల ఐశ్వర్యాలు గ్రామశక్తి పోలేరమ్మ దేవత ఆశీర్వాదంతో ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా పార్టీ వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ రామకృష్ణ గారి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని మన గ్రామశక్తి పోలేరమ్మ కూడా 64 సంవత్సరాలు కాబట్టి 64 టెంకాయలు కొట్టి ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుని వచ్చాము. గౌరవులైన మన శాసనసభ్యులు కురుగొండ రామకృష్ణ గారు ఈరోజు 64వ
జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు బాలసదనంలో పిల్లలు దేవుళ్ళతో సమానం. ఆ పిల్లల దగ్గర మేము ఈరోజు ఆయన జన్మదిన వేడుకలు చేసుకోవడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఎమ్మెల్యే గారు ఇక్కడ ఈ ఎన్నో దశాబ్దాల నుంచి రాజకీయాన్ని తిరగరాసిన వ్యక్తి మన కురుగొండ రామకృష్ణ గారు. 100 సంవత్సరాలైనా ఆయనే ఎమ్మెల్యేగా ఉండాలని వెంకటగిరి ప్రజలు ఆశిస్తున్నారు. ఆయనకి పోలేరమ్మ ఆశీస్సులు ఉండాలని మేము ఈరోజు తెలుగుదేశం నాయకులు, మున్సిపాలిటీ కానీ రూరల్ మండల నాయకులు అందరం వెళ్ళి ఆయనకి ఆ పోలేరమ్మ ఆశీస్సులు ఉండాలని, అలాగే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఆయనకి ఎప్పుడూ ఉండాలని, వెళ్ళ ఆయన సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని, వెంకటగిరి ప్రజల ఆశీస్సులు ఎప్పుడూ ఆయనకు ఉంటాయి. అలాంటి గొప్ప వ్యక్తి మనకి ఎమ్మెల్యే కావడానికి మనకి చాలా అదృష్టం. ఆయన అవ్వడానికి మనకి చాలా సంతోషకరం వెంకటగిరిలో. ఎందుకంటే ఏ మంచి కార్యక్రమం జరగాలన్నా కురుగొండ రామకృష్ణ గారే. ఈరోజు 20 సంవత్సరాల ముందు వెంకటగిరి టౌన్ ఎట్టుండిందో, ఈరోజు 20 సంవత్సరాల తర్వాత వెంకటగిరి మున్సిపాలిటీ ఎంత ముందుకెళ్ళిందో మన కురుగొండ రామకృష్ణ గారే ఈ డెవలప్మెంట్ కారణం ఆయనే. కాబట్టి ఆయన్ని మనం ఎప్పుడు ఎలక్షన్లో నిలబడినా గెలిపించుకోవాలనేసి వెంకటగిరి ప్రజలందరికీ తెలియజేస్తున్నాము. అలాగే ఆయనకి జన్మదిన వేడుకలు తెలియజేస్తూ మా నాయకుల ద్వారా, వెంకటగిరి ప్రజలు, నియోజకవర్గ ప్రజలందరి ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. నాయకులకి, కార్యకర్తలకి, అలాగే మీడియా వారికి అందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు మన వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ రామకృష్ణ గారి 64వ జన్మదిన శుభాకాంక్షలు చేసి ఆయన ఇక్కడ ప్రజల మధ్యలో ఉన్నా లేదు, ముఖ్యమంత్రి దగ్గర ఉన్నా కూడా వెంకటగిరి ప్రజలు ఎప్పుడు ఆయనకి అండదండలుగా ఉంటారని వాళ్ళని గుర్తు చేస్తూ ఈ కార్యక్రమం, ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేసిందని 14లో ఎలక్షన్లో నిలబడి అద్భుతమైన మెజార్టీతో గెలిచి రెండవసారి అధికార ఎమ్మెల్యేగా ఉండి ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. మున్సిపాలిటీకి ఆ హయాంలో తెచ్చిన నిధులు అప్పుడు దాకుండే మున్సిపాలిటీ, ఏ మున్సిపాలిటీలో అంత నిధులు రాలేదు, 100 కోట్లు తెచ్చి అభివృద్ధి చేశాడు. ఈ రోజు మన పక్కన ఒక హైవే నిర్మించాడంటే, ఒక సెంట్రల్ లైటింగ్, ఒక సెంట్రల్ రోడ్డు మన పక్కనే ఉంది. ట్రస్ట్ ఏర్పాటు చేశాడు, కురుగొండ రామకృష్ణ ట్రస్ట్. ఆ ట్రస్ట్తో ఫస్ట్ ఆయన చేసిన పని ఏంటంటే విద్యార్థులకు సహాయం చేయటము. చదువుకునేంటేనే దేశం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది. ఫస్ట్ చదువు మీద మనం దృష్టి పెట్టాలా అని ఫస్ట్ ఆయన డక్కిలి మండలంలో కురుగొండ రామకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ పెట్టి ఎన్నో పుస్తకాలు అయితే, ప్రతి పాఠశాలకు పుస్తకాలు అయితేనేమి, పెన్నులు అయితేనేమి, ఆ రోజు పాఠ్య పుస్తకాలు విద్యార్థులకు ఏం అవసరమో ఆ రోజు కర్తలు కూడా ప్రతినిత్యం ఉండి అందుబాటులో ఉండి ప్రతి సమస్యలు తీరుస్తూ ప్రతి ఒక్కరికి ఏ సమస్య లేకుండా డైరెక్ట్గా నా కాడికే రండి మీ సమస్యలు తీరుస్తాననే వ్యక్తి కురుగొండ రామకృష్ణ. అదే అంతకుముందు 5 ఏళ్ళు మనకు ఎవరో వైసీపీ నాయకులు గారు, ఎవరో బడా నాయకులు తప్ప సామాన్య మానవుడికి కలిసేవాళ్ళు కాదు. అదే మన ఎమ్మెల్యే గారంటే 3 సార్లు కలిసేదానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి ప్రతి సమస్యని దగ్గరుండి తీర్చే వ్యక్తి కురుగొండ రామకృష్ణ. ఆయన ఎప్పుడూ ఎల్లకాలం లక్షణంగా ఉండాలని, ఇంకా 2 దఫాలు గెలవాలని కోరుకుంటూ ఆ ట్రస్ట్ ద్వారా సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈరోజు కురుగొండ రామకృష్ణ గారు వారి ట్రస్ట్ ద్వారా ఈ యొక్క విలేజ్లన్నీ కూడా దత్తత తీసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి మన శాసనసభ్యులు ఈరోజు ఇన్ని పనులు చేస్తున్నా మరి ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయని చెప్పేసి ఆలోచనతో పాఠశాల తరఫున పాఠశాలలన్నీ కూడా కురుగొండ రామకృష్ణ తాతయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో, అష్ట ఐశ్వర్యాలతో, నిండు నూరేళ్ల వద్దులతో ఉండాలని, పేద ప్రజల కోసం నిండు నూరేళ్ల వద్దులతో ఉండాలని ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే డిప్యూటీ సీఎం గారికి 2 భుజాల శక్తివంతమైన బలం రావాలని, ఓం గం గణపతే నమః, మా పవన్ కళ్యాణ్ మా వైపు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి స్వామి. ఓం నమో భగవతే వాసుదేవాయ, ధన్వంత్రి అమృత కలశ హస్తాయ,